హలో పిల్లలు, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కిడ్స్ ట్యుటోరియల్స్. నీతి కథలు. అల్లావుద్దీన్ అద్భుత దీపం. పూర్వం అరేబియా దేశంలో ఎంతోమంది మంత్రగాళ్ళు ఉండేవారు. వారి దగ్గర ఎన్నో రకాల అద్భుత శక్తులు ఉండేవి. వాళ్ళను చూసి ప్రజలు, రాజులు భయపడుతూ ఉండేవారు. ఆ దేశంలోని మక్కా నగరం వింతలకు, విడ్డూరాలకు పేరుగాంచింది. ఆ నగరానికి పడమటి కొండల మధ్యలో ఓ మంత్రాల దిబ్బ ఉండేదట. ఆ దిబ్బ కింద పెద్ద గుహ. ఆ గుహలో ఓ అద్భుత దీపం ఉండేది. అది కోరిన వరాలు ఇచ్చేదట. దాన్ని సంపాదించాలని ఎంతో మంది మాంత్రికులు వందల ఏళ్లుగా ప్రయత్నిస్తున్నా ఎవరికీ సాధ్యం కాలేదు. చివరకు ఫకీర్ బాబా అనే మాంత్రికుడు ఆ రహస్యాన్ని కనుగొన్నాడు. కానీ అందుకు తెలివితేటలు, ధైర్య సాహసాలు కలిగిన 10 ఏళ్ల కుర్రాడు కావాలి. అలాంటి కుర్రాడు కోసం మక్కా నగరమంతా గాలించినా ఎవరూ కనిపించలేదు. చివరికి అల్లావుద్దీన్ అనే కుర్రాడు ఇందుకు తగినవాడని నిర్ణయించుకొని నీకు కావలసిన బంధువునని అతడితో మెల్లగా పరిచయం పెంచుకున్నాడు ఫకీర్ బాబా. అల్లావుద్దీన్ కుటుంబం చాలా పేద కుటుంబం. తండ్రి చిన్నప్పుడే చనిపోవటంతో తల్లి దిగులుతో మంచం పట్టింది. తినేందుకు తిండి కూడా లేదు. అలాంటి సమయంలో ఫకీర్ బాబా వారికి ఇంటికొచ్చి వాళ్లకు అవసరమైన వస్తువులన్నీ ఇచ్చాడు. దాంతో అల్లావుద్దీన్ బాబాను పూర్తిగా నమ్మాడు. ఒకరోజు ఆ మాంత్రికుడు అల్లావుద్దీనును తీసుకొని మంత్రాల దిబ్బ వద్దకు వెళ్ళాడు. ఓ మంత్రం చదివి కర్రతో కొట్టగానే ఆ దిబ్బలో పెద్ద గుహ కనిపించింది. ఇద్దరూ లోపలికి వెళ్ళారు. అక్కడ అందమైన తోట కనిపించింది. ఆ తోట మధ్య సన్నటి సొరంగం కనిపించింది. వెంటనే లోపలికి ఒక తాడు వదిలి అల్లావుద్దీన్ వీపు తట్టిన బాబా అందులోకి దిగమన్నాడు. దాంతో అల్లావుద్దీన్ తాడు సహాయంతో గుహ లోపలికి దిగాడు. గుహలోని అన్ని మూలల్లోనూ వెదికితే ఒక ఇత్తడి దీపం కనిపిస్తుంది. దాన్ని పట్టుకొని పైకి వచ్చేయమని అల్లావుద్దీన్కు చెప్పాడు బాబా. అలాగే, అయితే దీపాన్ని నడుముకు కట్టుకొని తాడు గట్టిగా పట్టుకుంటాను, పైకి లాగేయమని చెబుతాడు అల్లావుద్దీన్. లేదు, ముందు దీపాన్ని పంపించు, ఆ తరువాత నిన్ను పైకి లాగుతానని చెప్తాడు మంత్రగాడు. దీంతో అల్లావుద్దీన్కు ఏదో అనుమానం వచ్చి దీపాన్ని ఇచ్చేది లేదని మొండికేశాడు. తీవ్రమైన కోపానికి గురైన ఆ మాంత్రికుడు అల్లావుద్దీనును ఎన్నో రకాలుగా భయపెట్టాడు, బెదిరించాడు, బ్రతిమాలాడాడు. అయినా అతడు వినకపోయేసరికి నీ చావు నువ్వు చావు అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అయ్యో దేవుడా, ఎంత పని చేశావు, ఇప్పుడు నేను ఎలా పైకెళ్ళేది అంటూ ఏడుస్తూ కూర్చున్నాడు అల్లావుద్దీన్. అలాగే ఏడుస్తూ గుహలో తిరుగుతూ ఉండగా అతడికి గబ్బిలాలు, గుడ్లగూబలు మిలమిల మెరుస్తూ కనిపించాయి. ఇంకోవైపు మనుషుల అస్థిపంజరాలు వేలాడుతూ కనిపిస్తే మరోవైపు వెలుతురు కనిపించింది. ఓ చోట మంచినీళ్లు కనిపించగానే అక్కడికి వెళితే నీళ్లు మాయమయ్యాయి. నిండా మామిడి పండ్లతో కనిపించిన చెట్టు దగ్గరికి వెళితే చెట్టుతో సహా మాయమైపోయింది. ఆకలి భయంతో వెంటనే కింద పడిపోయాడు అల్లావుద్దీన్. అతడితో పాటు నడుముకు కట్టి ఉన్న దీపం కూడా కింద పడగానే ఆ దీపంలోంచి ఓ భూతం వచ్చి అల్లావుద్దీన్ ముందు చేతులు కట్టుకొని నిలుచుంది. బాగా భయపడ్డ అతను కాసేపటికి కోలుకొని ధైర్యం తెచ్చుకొని ఎవరు నువ్వు అని ప్రశ్నించాడు. నేను భూతాన్ని. ఈ దీపం ఎవరి దగ్గర ఉంటే వాళ్ళు చెప్పినట్టల్లా చేస్తాను. ఏం కావాలో సెలవు ఇవ్వండి అంది ఆ భూతం. దాంతో అల్లావుద్దీన్కు దీపం మహత్యం అర్థమై మెల్లిగా ధైర్యం వచ్చింది. నన్ను వెంటనే మా ఇంటికి చేర్చు అన్నాడు. వెంటనే ఆ భూతం అతడిని ఇంటికి చేర్చింది. అయితే అతడి తల్లి కొడుకు కోసం ఏడ్చి ఏడ్చి స్పృహ లేకుండా మంచంలో పడి ఉంది. అది చూసి చలించిపోయిన అల్లావుద్దీన్ తల్లి దగ్గరకు వెళ్ళి అమ్మా అమ్మా అని గట్టిగా పిలిచాడు. దాంతో కొడుకు గొంతు విన్న ఆమె కళ్ళు తెరచి ఆనందంతో గట్టిగా కౌగిలించుకొని వెక్కి వెక్కి ఏడవసాగింది.
ఏడవకమ్మ, మన కష్టాలన్నీ తీరిపోయాయి, ఇదిగో అద్భుత దీపం, కోరిన వరాలు ఇస్తుంది అంటూ జరిగినదంతా తల్లితో పూసగుచ్చినట్లు చెప్పాడు అల్లావుద్దీన్. కొడుకు మాటలు విన్న అల్లావుద్దీన్ తల్లి సంతోషించింది. భూతాన్ని ఓ పెద్ద మేడను సృష్టించమని కోరాడు అల్లావుద్దీన్. వెంటనే రాజమహల్ లాంటి పెద్ద మేడ తయారయింది. అలాగే 10 మూటల బంగారు నాణాలు, దాసదాసి జనాలు, గుర్రాలు, ఇలా తనకు అవసరమైన అన్నింటినీ కోరాడు. వెంటనే భూతం అన్నీ అమర్చి పెట్టింది. ఈ రకంగా అద్భుత దీపం మహితో తల్లితో సంతోషంగా జీవనం సాగించాడు అల్లావుద్దీన్. Thanks for watching the video. Like, share and subscribe to my YouTube channel Kids Tutorials.